ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మవారి దయ వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారి కోరికలన్నీ తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ నీకు ఏదో ఇవ్వాలని 3 సార్లు వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తున్నారా, ఇదే ఆఖరు, వారు ఎవరు, ఆ తరువాత నువ్వు ఎంత పిలిచినా కూడా రారు. బిడ్డ నువ్వు జాగ్రత్తగా, ఇప్పటికీ 3 సార్లు వచ్చి వెళ్ళారు అంటే ఇది ఆఖరిసారి అని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఆఖరిసారిగా వస్తున్నారు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. ఏ మాత్రము నిర్లక్ష్యంతో కూడా ఉండకూడదు, ఏ మాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. అసలు వారు ఎవరు, నీతో ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ తెలియచెప్పాలని నీ దుర్గమ్మ ఉరుకులు పరుగుల మీద వచ్చేసానమ్మా. నిన్ను హెచ్చరించాలని, అజాగ్రత్తగా ఉండకు, మేలుకో తల్లి అని. మరి ఈ దుర్గమ్మ మాట మీద నమ్మకం ఉందా? నీ దుర్గమ్మను నమ్ముతున్నావు కదా, నీ దుర్గమ్మ మాటకు, నీ తల్లి మాటకు విలువ ఇస్తావు కదా, గౌరవం ఇస్తావు కదా. నువ్వు అలా కనుక అయితే, నీ దుర్గమ్మకు నమ్మినట్లయితే, నీ దుర్గమ్మ మీద భక్తి అన్నది ఉంటే, నీ దుర్గమ్మ ఏం చెబుతున్నానో విని తీరాల్సిందే. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం. అలాగే బిడ్డ, ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదూ, దుర్గమ్మ ఎప్పుడూ కూడా పూజ చేసేవారికే ఎందుకు దౌర్భాగ్యం తల్లి, ఎందుకు దుఃఖం మిగులుతాయి అని అడుగుతున్నావు కదూ. బిడ్డ ఆ నిజం వినే ధైర్యం ఉందా నీకు? తట్టుకోగలవా? తట్టుకుంటాను అంటే గుండె గుప్పెట్లో పెట్టుకుని విని బిడ్డ. ఈరోజు చెప్పబోతూ ఉన్నాను, పూజలు చేసేవారికి దౌర్భాగ్యాలు, కష్టాలు ఎందుకు, కనీసం పిల్లికి బిచ్చం కూడా పెట్టని వారికి, కాకి కూడా తరమని వారికి, దేవునికి కూడా భగవంతునికి కూడా తలవని వారికి అంత భోగాలు ఎలా ఇస్తున్నావు దుర్గమ్మ అని అడిగావు కదూ. చెబుతాను, గుండె నిబ్బరం చేసుకుని ఈరోజైతే నువ్వు విని తీరాల్సిందే తల్లి. నీ జీవితంలోకి నీ కోసం వస్తున్న వారు ఎవరు, నువ్వు ఈ అడిగిన ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యి అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారు. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. సందేశం నిజంగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఏంటి ఇది దుర్గమ్మ, అన్నీ చూస్తూనే ఉన్నావు కదా తల్లి, నా మీద నమ్మకం పెట్టుకుని నీ మీద ఎంతో ఆశతో నమ్ముకుని ఉన్నాను, కానీ నాకు అన్నీ కష్టాలే, బాధలే, చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలే చూస్తున్నాను. ఎప్పుడు తల్లి నాకు సంతోషాలు, ఏ రోజు కూడా నేను నిన్ను మర్చిపోలేదు కదమ్మా. ప్రతి క్షణం దుర్గమ్మ దుర్గమ్మ అని తలుస్తూనే ఉన్నాను కదా, అయినా కూడా ఎందుకు నా జీవితం ఇలా ఉంది. మనం చాలాసార్లు బాధపడిన సందర్భాలు కూడా ఎన్నోసార్లు ఉన్నాయి కదండి. కామెంట్స్లో పెడుతూ ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా నమ్మాను తల్లి, కానీ ఏమి ఇచ్చావు నువ్వు నాకు అంటూ చాలామంది నిలదీస్తూ ఉంటారు అమ్మవారిని. అది కూడా వారి పరిస్థితి అలా ఉంటుంది. అంటే అమ్మ అంటే నా సొంతం, నా తల్లి, నాకు ఎందుకు ఇన్ని బాధలు ఇస్తున్నది, నాకు ఇంత మంచి పరిస్థితి నాకు ఇవ్వట్లేదు అన్న బాధతో తన తల్లిని నిలదీస్తున్నట్టుగా నిలదీస్తూ ఉంటారు. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో ఖచ్చితంగా విని తీరాలండి. ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు ఇంకా మీరు వీడియోకి లైక్ ఇవ్వకపోతే కనుక అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చివరి దాకా చూసినట్లయితే కనుక, మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మ బిడ్డలకు అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన సపోర్ట్ నాకు అందించండి. ఇక మనకు అంటే అండి చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము అక్క, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మా కోరికని తీరలేదు అని చెప్తూ ఉన్నారు. నిజంగా అంటే అమ్మవారు నమ్ముకుని ఉన్నాము కనుక మనకు అమ్మవారు ఏ సమస్యలకైనా సరే అండి చిటికలో పరిష్కారం అనేది చూపిస్తారు. మనకు ఇప్పుడు కష్టం వచ్చింది కదా, మనకి ఏ సహాయము అందలేదు అని ఎవ్వరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. ఎటువంటి ఇబ్బందులైనా సరే మీరు నాకు చిన్న కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. నేను తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి ప్రార్థనలు అయితే అమ్మవారికి ప్రేయర్స్ అయితే చేపిస్తాను. తప్పకుండా మీరు అమ్మవారికి ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు కనుక ఎప్పుడు కూడా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక,
ఈరోజు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక అమ్మ అంటే మనం చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు పూజలు చేసే వాళ్ళకి అంత దౌర్భాగ్యం ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, దుఃఖమే మిగిలిపోతుంది మాకు ఎందుకు, కనీసం నలుగురికి మంచి చేయని వాళ్ళు, నలుగురు మేలు కోరని వాళ్ళు, దేవుడు ఎక్కడున్నాడు అని గుర్తు కూడా లేని వారికైతే అన్నీ కూడా ఇస్తూనే ఉన్నారు. ఆనందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్టలు అయినా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందిస్తూనే ఉంటున్నారు. మరి ఎప్పుడు కూడా భగవంతుని తలుస్తూ అమ్మ దుర్గమ్మ అని అమ్మ నామస్మరణ చేస్తూనే ఉన్నాము. ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి మాకు అంటూ చాలామంది మనకు అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి కదండి. ఇంకా అమ్మవారు చెప్పారు కదా, బిడ్డ ఇప్పటికే 3 సార్లు వచ్చారట, మళ్ళీ వస్తున్నారట, ఇదే ఆఖరంట, మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా రారు, తిరిగి రారు అంటూ చెప్పారు కదా. అసలు ఎందుకు ఇలా అంటున్నారు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, అలాగే నిత్యము భగవంతుని అమ్మవారిని తలచిన వారికి, ఆరాధించే వారికి ఎందుకు కష్టాలు వస్తాయి అని. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. నిజంగా ఒక్కొక్కసారి మనకు అటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయండి. చాలామంది అంటూ ఉంటారు, మేము ఇంతగానో అమ్మవారిని తలుచుకుంటున్నాము, మాకు ఎందుకు ఇట్లా నిత్య జీవితంలో జరుగుతుంది అనుకుంటూ ఉంటాం. జీవితంలో మనకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఈ మాటనైతే అనుకోకుండా ఉండనే ఉండరండి ప్రతి ఒక్కరూ కూడా. అయితే ఇక్కడ మనం అమ్మవారి గురించి ఒక కథ అయితే వినాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక అమ్మవారు ఈ కథలోనే మనకు మన ప్రశ్నలంటికి కూడా సమాధానం అనేది దొరుకుతుందండి. ఈ విడిచిపెట్టకుండా ఎక్కడ కూడా ఈ కథను కనుక మనస్ఫూర్తిగా మనం విన్నాము అంటే కనుక మన మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాయించలైపోతాయి. ఇంకా మనకు అసలు అనుమానాలే ఉండవు. మనం ఏ కోరిక లేకుండా చక్కగా భగవంతుని ధ్యానించుకుంటూ భగవన్ నామస్మరణలో గడిపేస్తాము, అమ్మ నామస్మరణలో గడిపేస్తాము, దుర్గమ్మను తలుచుకుంటాము. అంతటి అద్భుతమైన సమాధానం చెప్పారు అమ్మవారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒకరోజు ఒక శిష్యుడు అమ్మవారిని ప్రశ్నించారంట, అమ్మ ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసే నిత్యము మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి మిమ్మల్ని తలచుకుని అగరబత్తి కూడా వెలిగించని వారికి, అలాగే ఎవరికి ఏ దానము చేయని వారికి మాత్రం సుఖాలను ఇస్తూ ఉన్నారు అని అడిగాడట. ఆ శిష్యుడు అడిగినప్పుడు అమ్మవారు ఇలా అంటారట, సరే నాయనా, నీ ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్తాను, అయితే నువ్వు కాస్తంత ఓపిక పట్టాలి అని, అది నేరుగా చేతల ద్వారానే చూపిస్తాను, ఇప్పుడు నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. కానీ నేను ఇలా అమ్మలాగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఎవరు గుర్తుపట్టకుండా వస్తాను, ఇద్దరము వెళ్దాము, ఎవరు ఏంటో ఈరోజు నీకు చూపిస్తాను ఈరోజే అంటూ అమ్మవారైతే చెప్తారు. ఇక శిష్యుడు సరే దుర్గమ్మ సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇద్దరు కలిసి బయలుదేరతారండి బయటికి. అలా సంచరించి అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద భవంతి అనేది కనిపిస్తుంది. వారిద్దరూ అందులోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తితో ఇలా అంటారు, ప్రభు నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ భవంతి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు దుర్గమ్మ ఇలా అంటారు, మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. అప్పుడు దానికి సేటు కోపంతో కళ్ళు ఎర్ర చేస్తూ, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఏంటి, ఇవ్వండి అని అడుగుతున్నారు, ఎంత అధికారికంగా అడుగుతున్నారు, ఇక్కడ నుంచి తక్షణమే మీరు వెళ్ళిపోండి అంటాడు. అయ్యా మేము యాచకులం భిక్షం అడుగుతున్నాము, మీ యాచకులం అయ్యా, దయచేసి మాకు ఏదైనా కొంచెం సహాయం చేయండి అని మళ్ళీ అడుగుతారు. అప్పుడు సేటుకి విపరీతమైన కోపం వచ్చేసి, ఇప్పుడే చెప్పాను కదా ఏమీ లేదు, ముందు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని వారికి బయటకు తోసేస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, అమ్మవారి చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి, సేటు మిమ్మల్ని ఇంత అవమానం చేశారు కదా దుర్గమ్మ, అయినా కూడా మీరు అతన్ని ఏమీ అనలేదు, అతన్ని శపించండి దుర్గమ్మ అని కోరుకుంటాడు. అప్పుడు దుర్గమ్మ అంటుంది, 2 చేతుల్ని పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి కూడా ధనం సమృద్ధిగా రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, నీ ఇంట్లో సిరి సంపదలు ఇంకా 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 పెరగాలి, నువ్వు ఎంతో డబ్బును అనుభవించాలి అని ఆ సేటుకి వరాన్ని ఇస్తారు అమ్మవారు. అప్పుడు ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను అమ్మవారి చేష్టలను చూసి ఏమీ అర్థం కాకుండా అయోమయంలో పడిపోతాడు. ఇదేంటి, అమ్మవారు తనకు అవమానించి బయటకు నెట్టేసినా కూడా వారికి ఇంకా సిరి సంపదలు అభివృద్ధి చెందాలి, ఇంకా ఇంకా ధనం రావాలి అని ఆశీర్వదిస్తూ ఉన్నారు అని చెప్పి అనుకుంటాడు.
అలా అనుకుంటూ అమ్మవారితో ఇలా అంటాడు, అమ్మా అదేంటమ్మా చేతులను పట్టుకుని ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నాడు, అన్ని మాటల్లోనే అంతగా అవమానించిన పంపినా కూడా మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి, ఇంకా సంపద పెరగాలి, వ్యాపార వృద్ధి జరగాలి అని అంటారేంటమ్మా అంటూ ప్రశ్నిస్తారు. దానికి అమ్మవారు చెప్తారు, శిష్య సదా పదా శిష్య, అలా వారు ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ పూరి గుడిసి కనిపిస్తుంది. అప్పుడు ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు. ఆమె తల్లి, మాకు చాలా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఇద్దరు కూడా అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, అయ్యా మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకుంటూ ఉంటాను, దానివల్ల అది నాకు రోజు పాలను మాత్రం ఇస్తుంది, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి అక్కడ కూర్చోమని చెప్పి వెళ్ళి వాళ్ళకి తాగడానికి పాలు తీసుకుని వచ్చి ఇస్తుంది ఆ అమ్మాయి, వాకిట్లో కూర్చున్న ముసలావిడ, పెద్ద ఆవిడ. అప్పుడు ఆ శిష్యుడు, అమ్మ ఈమె ఎంత మంచి మనసున్న తల్లి, మనకు ఆసనం వేసి మరి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మనకు ఆకలి తీర్చడానికి అనుకుని పాలను కూడా ఇచ్చింది కదా, ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపేశాడు అని చెప్పి అంటాడు. ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగా అప్పుడు అమ్మ ఇలా అంటుంది, తన 2 చేతుల్ని పైకెత్తి నీవు చనిపోవాలని చెప్పి దీవిస్తుంది. అప్పుడు ఆ శిష్యుడు ఆశ్చర్యపోతాడు, అదేంటమ్మా ఇలా చేస్తున్నారు, అవమానించి బయటికి నెట్టేసి పంపేసిన గెంటేసిన ఆ వ్యక్తికేమో సిరి సంపదలు అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చారు, ఇక్కడ మన ఆకలి తీర్చాలని తనకు ఉన్న దాంట్లో కూడా ఏదో కొద్దిగా తనకు తోచింది సహాయం చేసిన ఆమెనేమో చనిపోవాలని దీవించారు, అసలు మీరు ఏంటమ్మా నాకు అర్థం కావడం లేదు, అసలు మీ ప్రవర్తనే నాకు నచ్చటం లేదమ్మా, ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారు, ఈ తల్లి దగ్గరికి వచ్చి ఒక ఆవు పాలను ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. అప్పుడు శిష్య, నువ్వు నా చర్యలను నా లీలలను అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు అమ్మ మీ లీల ఏంటో నాకైతే అర్థం కావడం లేదమ్మా, మీరే చెప్పండి అని చెప్పి శిష్యుడు అడగ్గా దానికి అమ్మవారు ఇలా అంటారు, ఈ ముసలావిడ రోజు కూడా నా నామస్మరణ చేస్తుంది, నిత్యము నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదనే ఉంటుంది, ఆమె నన్ను చేరే సమయం త్వరలోనే ఉంది, కానీ ఆమె చనిపోయే సమయంలో ఆ ఆవు గురించే బాధపడుతుంది, నేను చనిపోయిన తర్వాత ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూ ఆవిడ చనిపోయాక భగవంతుని వద్దకు రాలేదు, వెళ్ళలేదు కూడా, ఆమె నన్ను చేరుకొని కూడా లేదు, అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవును చనిపోవాలని చెప్పాను అంటాడు. అనగానే దుర్గమ్మ అంటే ఆమె చనిపోయాక కూడా ఆమె ఆత్మకు శాంతి లేక ఇక్కడే తిరుగుతూ ఒక భూతంలాగా, ఒక ప్రేతంలాగా, ఒక పిశాచిలాగా ఆ ఆవు ఎంతకాలం బ్రతికి ఉంటే అంతకాలం కూడా ఇక్కడే ఉంటుంది, ఆమె నా భక్తురాలు, ప్రతిక్షణము నా నామస్మరణలో గడుపుతుంది, అలాంటి ఆమెకు భూతంగాను ప్రేతంగాను పిశాచిగాను చెట్ల మీద గుట్ల మీద తిరగడం నాకు ఇష్టం లేదు, ఆమె చనిపోయాక నేరుగా భగవంతుని దగ్గరికి వెళ్ళి అక్కడ తన ఆత్మకు శాంతి లభించాలి, మరొక జన్మలో మంచి ఉత్తమ జన్మ తనకు లభించాలి, అందుకని నేను ఇలాగా ఆమెకు ఆశీర్వదించాను అని చెప్పి అమ్మవారు చెప్పగానే దానికి మళ్ళీ ఆ శిష్యుడు, సరే తల్లి ఇదైతే నాకు అర్థమైంది, మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం రావాలని వరం ఇచ్చారు అని అడిగితే అప్పుడు అమ్మవారు ఇలా అంటారు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకనే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని చెప్పి ఇంకా డబ్బు రావాలని ఆశీర్వాదం ఇచ్చాను, ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు, ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, ఆ డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు, అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర అతనే ఉంటాడు కాపలాగా, ఎవరిని తాకనివ్వడు, ఎవరిని ముట్టుకొనివ్వడు, దరికి కూడా చేరనివ్వడు, తను తినడు, వేరే వాళ్ళకు కూడా పెట్టడు, అలా కాపలా ఎప్పుడు ఎలా తను తినక కూడబెట్టి ఉన్నాడో, ఎవరికి ఇవ్వకుండా కూడబెట్టి ఉన్నాడో, మరణించిన తరువాత కూడా ఒక పాములాగా జన్మనెత్తి అప్పుడు కూడా తన సంపదను ఇలాగే రక్షించుకుంటూ కాపాడుకుంటూ తను తినడు, వేరే వాళ్ళకి తినడానికి వదలడు, అంటే ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది అతను సంపాదించిన ఆ సొమ్ము, అతని ఆత్మ ఆ సంపద చుట్టూనే తిరుగుతూ ఉంటుంది,
అప్పుడు ఎప్పటికీ కూడా భగవంతుని అతడు చేరుకోలేడు కూడా. కనుక ఇప్పుడు ఈ జన్మలో కనుక అతను ఎవరికి దాన ధర్మాలు చేయలేదు కనుక, ఎంగిలి చేతితో కూడా కాకిని తరమలేదు కనుక, పిల్లికి బిచ్చము కూడా పెట్టలేదు కనుక, భగవంతునికి 2 చేతులు ఎత్తి మొక్కలేదు. అయినా కూడా ఇంత సిరి సంపదలు అతనికి ఉన్నాయి అంటే ముందు జన్మలో చేసిన పుణ్యం ఫలం వలన ఈ జన్మలో ఇలాంటి జన్మ లభించింది. సరే, ఇప్పుడు గనక ముందు జన్మలో చేసిన మంచి పనులు ఈ జన్మలో చేసి ఉంటే వచ్చే జన్మలో కూడా మంచి జన్మ లభించేది. కానీ అతను ఏం చేశాడు? ఈ జన్మలో ఏమాత్రము పుణ్యాన్ని సంపాదించుకోలేదు. ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టలేదు, భగవంతుని తలవనూ లేదు, మంచి పనులు చేయనూ లేదు. ఒక పిసినారిలాగా తను సంపాదించింది తను ఒక్కడే అనుభవించాలన్న దురాశతో పేరాశతో బతికేస్తున్నాడు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఇతను ఇంత చెడు వ్యక్తిత్వం ఉన్న మనిషి కదా, భగవంతునికి తలవడు, నలుగురికి దానం చేయడు, అతను ఎలా ఉన్నాడో చూడు, మేము కష్టాల్లో బాధల్లో ఉన్నాం, నలుగురికి సహాయం చేస్తున్నాం, భగవంతుని ఎప్పుడు తలుస్తున్నాం, ఎప్పుడు దుర్గమ్మ నామస్మరణలోనే ఉంటున్నాం, కానీ మాకు మాత్రం జీవితాంతం కష్టాలే కన్నీళ్లే అంటూ నన్ను నిందించేస్తూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఈ జన్మలో మంచి పనులు చేస్తూ కష్టాలను కన్నీళ్లను ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో, ఈ జన్మలో నలుగురికి తోచినంత సహాయం ఎవరు చేస్తూ ఉన్నారో, భగవంతుని నామస్మరణలో అమ్మ నామస్మరణలో ఎప్పుడు గడుపుతూ వచ్చారో వారికి రాబోయే జన్మ అంతకు మించి రెట్టించిన పుణ్య ఫలితంతో చక్కగా దక్కుతుంది. ఈ జన్మలో వారి జన్మ ఎంతో ఉత్తమమైన జన్మగా ఉంటుంది. ఈ ఒక్క చిన్న విషయం బిడ్డ, దీన్ని గమనించి తీరాలి. ఇది వదిలేసి నేను ఎంత పూజలు చేసినా, ఎంత తలిచినా, ఎంత దాన ధర్మాలు చేసినా నాకు ఎప్పుడూ కష్టాలే, నాకు ఎప్పుడూ దౌర్భాగ్యమే అంటూ నిందించేస్తూ ఉన్నారు కదా. కారణం లేకుండా నీ దుర్గమ్మ ఏదైనా చేస్తాను అంటావా? బిడ్డ, చెప్పు తల్లి, చెప్పు. నువ్వు ఎప్పుడూ కూడా ఉన్న జీవితాన్ని గురించే ఆలోచిస్తున్నావు, ఇప్పుడు గడుస్తున్న జీవితం గురించి ఆలోచిస్తున్నావు. కానీ భవిష్యత్తు అనేది భగవంతునికి మాత్రమే తెలుసు, నీ దుర్గమ్మకు మాత్రమే తెలుసు. అది భగవంతుని నిర్ణయం కనుక, నీ దుర్గమ్మ నిర్ణయం కనుక ఎన్ని కష్టాలు వచ్చినా నీ దుర్గమ్మను భగవంతుని నిందించకుండా, నీ దుర్గమ్మ మీద భారం వేసి, నీ దుర్గమ్మ నామస్మరణ విడవకుండా సదా నీ దుర్గమ్మ నామస్మరణతో గనక మంచి పనులు చేస్తూ ముందుకు సాగడం వల్ల నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీ దుర్గమ్మ మనసారా నిన్ను కాపాడుతాను తల్లి. నువ్వు గనక మనసారా భక్తితో నీ దుర్గమ్మను ఆరాధిస్తే నీ వెంటే నీ తల్లి ఉంటుంది. ఇక ఇప్పటికే 3 సార్లు వచ్చానమ్మా, వెనక్కి వెళ్ళారట, ఏదో చెప్పాలని ఉన్నారంట అని ముందుకు చెప్పాను అంటే, బిడ్డ, ఇదివరకే నీ దుర్గమ్మ నీ గుమ్మంలోకి 3 సార్లు వచ్చానమ్మా, కానీ నువ్వు గుర్తించనే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వున్న ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. మరి సాక్షాత్తు నీ తల్లి దుర్గమ్మ నీ ఎదురుగా వచ్చి, అమ్మా నేను నీ దుర్గమ్మను కూడా వచ్చాను అని నువ్వు నీ స్థితిలో ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ జీవితం అలా ఉండడం కావచ్చు, పనికి మాలిన ఆలోచనలతో మనసు నింపుకోవడం కావచ్చు, దేనికోసమో వెంపర్లాడడం కావచ్చు, ఉరుకుల పరుగుల జీవితం అయినా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు. ఇప్పటికే 2-3 సార్లు వచ్చి వెళ్ళాను నీతో ఏదో చెప్పాలని అంటే, ఇప్పుడు ఈ కథలో చెప్పినట్లుగా నేను 3 సార్లు వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఈ దేశంలో పడిపోయి, ఈ ప్రపంచంలో పడిపోయి, నీ పనికి మాలిన ఆలోచనలతో నన్ను గుర్తించలేకపోయావు. మరలా చెప్తూ ఉన్నాను, ఈ రాబోయే 3 రోజుల్లో మరలా రాబోతున్నాను. ఈసారి కూడా నువ్వు గుర్తించరాలేదు అంటే ఇంకా ఎప్పుడు కూడా ఎలా కనిపిస్తాను తల్లి నీకు? నీ దుర్గమ్మ జాగ్రత్తగా ఉండు అని అయితే ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో అమ్మవారు మనకు చక్కని సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. మరి మనము అమ్మవారిని వస్తే గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉంటే, నా కోరికలు తీరలేదు, నేను రోజు చెప్తూ ఉన్నావమ్మా దుర్గమ్మ సందేశాల ద్వారా నాకు ఏమాత్రం మంచి జరగలేదు అని చెప్పి అంటూ ఉన్నావు కదా నువ్వు. కానీ ఇది ఎంతవరకు సమంజసం? ఎన్నో సందేశాల ద్వారా నీకు నేను ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉన్నాను. మనకు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారండి, నిజంగా ఇప్పటివరకు మాకు ఏం జరగలేదు, మాకు ఎన్నో అడిగాము, మేము ఎంతో మంచిగా ఉన్నాము, అయినా కూడా మాకు మంచి జరగలేదు అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సందేశం మనందరికీ కూడా ఒక స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా మనం అమ్మవారి ధ్యాసలో ఉంటే తప్పకుండా అమ్మవారు మనం వచ్చినప్పుడు గుర్తించగలుగుతాం. మనం అమ్మవారిని గుర్తించకుండా మన ఆలోచనలో, మన ధ్యాసలో మనము
ఉంటూ ఉంటే మనం ఎలాగండి మన కోరికలు తీరుతాయి? మనం అమ్మవారిని స్మరించుకుంటూ, అమ్మ నామస్మరణ చేసుకుంటూ, ఎప్పుడు కూడా అమ్మను ప్రాధేయపడుతూ ప్రార్థనలు పెడుతూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ సందేశాలు ద్వారా మనకు అమ్మవారైతే ఒక ఆలోచన ధోరణిని, కనీసం అమ్మ సందేశాలలో అంతరార్థాన్ని గ్రహించుకుని మనం ఆ ధ్యాసలో ఉండడానికే మనం అమ్మ సన్నిధి అనే ఛానల్ను కూడా స్టార్ట్ చేసింది. తప్పకుండా మీ అందరూ కూడా ఇవన్నీ కూడా వింటూ ఖచ్చితంగా మీరందరూ కూడా అమ్మని స్ఫూర్తిగా తీసుకుని అమ్మ ఏం చెప్తున్నారు అనే విషయాలను మనం కాన్సన్ట్రేషన్ చేసి అమ్మను మనం గుర్తించితే కనుక మనకున్న కోరికలు కానీ మనలో ఎంతో మార్పు అనేది మనం చూస్తాం. మనందరము కూడా అమ్మ ధ్యాసలో ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, మీకందరికీ అమ్మవారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొక్కసారి మీ అందరి తరపున కూడా కోరుకుంటూ, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.